అపోస్తుల కార్యం ఎందుకు నేర్చుకుంటున్నామంటే అపోస్తుల కార్యం అంతా కూడా మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఆదిమ సంఘ ప్రారంభమును, ఆదిమ సంఘాలు ఎలా కట్టబడ్డాయి, ఆదిమ సంఘములో ఉన్న ప్రజలు అదే బాప్తిస్మం పొందిన బిడ్డలు దేవుని కొరకు ఎలా బ్రతికారు, ఆదిమ సంఘములో వాళ్ళ ఆత్మకార్యాలు ఎలా జరిగాయి, దేవుడు వాళ్ళు ఎలా వాడుకున్నాడు, వాళ్ళని ఎలా దీవించాడు, అలాగే ఆదిమ క్రైస్తవ సంఘంలో ఎలాంటి హింసలు వచ్చినప్పుడు కూడా, ఎలాంటి కష్టాలు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఎలా పట్టుకున్నారు. ఈనాడు క్రైస్తవ సంఘాలు ఏదైతే మన ఒకటే కాదు, మన సరికుల్లోనే కాకుండా ఏ గ్రామంలో, ఏ పట్టణం, ఏ దేశస్తులైనా క్రైస్తవ సంఘాలు ఈ రోజున ఆనాడు ఆదిమ క్రైస్తవ అపోస్తుల కార్యములో ప్రారంభించబడినటువంటి పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన సంఘం ఏ విధంగా దేవుడి కొరకు బ్రతికి త్యాగం చేసి ఈ రోజున లోకమంతటి కూడా క్రైస్తవ సంఘాలను వాక్యోపదేశముగా ఒక గొప్ప పునాదిగా ఆనాడు సంఘం వేసిందండి. అందుకే ఈ అపోస్తుల కార్య గ్రంథాన్ని మనం ధ్యానం చేయాలి. నేను లోతుగా నేను ధ్యానం చేయట్లేదు కానీ నేను చాలా విషయాలు అపోస్తుల కార్యం గురించి చెప్పుకుంటూ వచ్చాను. గత 2 నెలల నుంచి కూడా చెప్తూ వచ్చాను. ఈ రోజు కూడా మరొక చక్కటి భక్తుడైనటువంటి గురించి చెప్తాను. ఆయన పేరు